వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు బాలచంద్ర శర్మ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, కుంభమేళ ఇది 144 సంవత్సరాలకు వచ్చిన కుంభమేళ అని అంటున్నారు. అసలు ఈ కుంభమేళకు ఉన్న అంతటి విశిష్టత ఏంటి గురుగారు? మనకి 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చి జరిగేటువంటిది కుంభమేళ. అయితే అసలు ఈ కుంభమేళ, కుంభము అంటే కుండ కాబట్టి అసలు ఈ కుంభమేళ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది మనం చూసుకున్నట్టయితే, మొట్టమొదలు దేవతలకి రాక్షసులకి ఇద్దరికి కూడా యుద్ధం జరిగినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దేవతలందరి యొక్క శక్తి హరించుకుపోతుంది అన్నప్పుడు విష్ణుమూర్తి, శివుడు, బ్రహ్మ కలిసి మందర పర్వతంతోని క్షీరసాగర మదనం చేస్తే అమృతం వస్తుంది, మన దేవతలందరూ శక్తివంతులు అవుతారు అని చెప్పి దానికి రాక్షసుల యొక్క సహాయం తీసుకొని వచ్చారు. అయితే అమృత భాండం వచ్చే సమయంకి అంటే ముందు ఏమైందనంటే, ఎవరికైతే విషం తీసుకుంటారో వారికే పూర్తిగా అమృతం ఇస్తాం అనేసరికి శివుడు తీసుకున్నాడు, కంఠంలో దాచుకున్నాడు, తర్వాత అమృతం వచ్చింది. ఈ అమృత భాండం కోసం యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఇంద్రుడి యొక్క వజ్రాయుధంతో ఎంతో మందిని సంహరణ చేయడానికి ప్రయత్నిస్తున్న కారణం వల్ల గరుడుడికి ఈ యొక్క కుంభంలో అంటే ఒక కుండలో అమృత భాండాన్ని ఇచ్చి పంపించినప్పుడు హరిద్వార్లో, ఉజ్జయినిలో, నాసిక్లో ఈ ప్రదేశాలన్నింటిలో కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క చుక్క పడింది. ఈ ప్రదేశాలన్నింటిలో కూడా ఈ యొక్క కుంభమేళను జరుపుతూ ఉంటారు. అయితే 144 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ కుంభమేళ విశేషత ఏమిటి అంటే, కొన్ని నక్షత్రాలు, కొన్ని గ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు జరిగేటువంటి కుంభమేళ. అంటే మనం చూసుకున్నట్టయితే జనవరి 1కి ఏం మారుతుంది? ఏమీ మారదు. అదే ఉగాది సమయంలో ప్రకృతిలో చాలా మార్పులు వస్తాయి. కాబట్టి మనం ఉగాదిని మన తెలుగు సంవత్సరంగా భావన చేస్తాం. అలా తమిళ వాళ్ళకు తమిళ ఉగాది ఉంటుంది. అలా ఎవరి అంటే మన నార్త్ ఇండియాకి వెళ్తే వాళ్ళకు సంబంధించి న్యూ ఇయర్ ఉంటుంది, తెలుగు వాళ్ళ యొక్క సంవత్సరం ఉంటుంది. అలా ప్రకృతిలో అనేక మార్పులు జరుగుతాయి. ఇప్పుడు చూడండి, ఈ కుంభమేళ అయిపోయిన కొన్నాళ్ళకి మార్చి 29వ తారీఖు నాడు 6 గ్రహములు ఒకే ఇంట చేరుతున్నాయి. దాన్ని ఏమంటారు? షష్టగ్రహ కూటమి అని అంటారు. ఇలాంటిది ఇంకా మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటూ ఉన్నాం ఈ కల్కి సినిమా వల్ల. ఆయన అయ్యా సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే షష్టగ్రహ కూటమి ఏర్పడ్డప్పుడు చేస్తా అన్నాడు ఒక మాట. అంటే ఆయన సాధారణంగా అనలేదు, ఎన్నో రీసెర్చ్లు చేసే చెప్పారు. కాబట్టి కొన్ని గ్రహాలు, కొన్ని కలయికల వల్ల విపరీతమైన మార్పులు ఉంటాయి. ఇప్పుడు నేను జన్మించినటువంటి రోజుకి ఒక నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రము ఆ రోజు ఉన్నటువంటి సూర్య రశ్మి, ఆ రోజు నేను పుట్టిన తర్వాతకి నాపై పడ్డటువంటి వెలుతురు, నా మీది గుండా వెళ్ళినటువంటి గాలి, లగ్నము, దానిని బట్టి శరీర ఆకృతి, మాట విధానము, జాతకము, నక్షత్రం అన్నీ ఉంటాయి. దీనినే మనిషి యొక్క జాతకం అంటారు. అలాగే ఈ కుంభమేళ జరిగేటువంటి సమయంలో వచ్చినటువంటి సూర్యరశ్మి, గాలి ఎంతో పవిత్రమైనది. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ కుంభమేళ ఎంతోమంది సాధువులు, సంతులు చాలామంది వస్తారు. అయితే ఈ కుంభమేళాకి అందరూ వెళ్ళిపోండి, భారతదేశంలో ఉన్న జనాభాలో 40 కోట్ల మంది వెళ్తారంట, మీరు కూడా వెళ్ళిపోండి అని ఎవ్వరూ చెప్పరు. మనకి కలియుగంలో ఉన్నటువంటి అదృష్టం ఏమిటంటే, మీరు మానసికంగా ఏవైనా చేయొచ్చు, దాన్ని ఫలిస్తారు. పాపం చేసినా పుణ్యం చేసినా. ఇప్పుడు ఇక్కడే కూర్చొని ఉన్నాము. నేను నడకదారి గుండా తిరుమల ప్రయాణమై దారి మధ్యలో మోకాల పర్వతం దగ్గర కాళ్ళ నొప్పితో కూర్చొని ఇంకొంచెం పైకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి కోతులని, జింకలని చూసుకుంటూ పైకి వెళ్ళిన తర్వాతకి స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు కళ్యాణకట్టకు వెళ్ళి నా తలనీలాలన్నీ అర్పించి తర్వాతకి లైన్లోకి వెళ్ళిపోయి స్వామివారి ప్రసాదంగా పెట్టినటువంటి ప్రసాదం స్వీకరించి ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోయిన తర్వాతకి స్వామివారి బంగారు వాకిలి, ఆల్వారు స్వామివారి గడ్డానికి కొట్టినటువంటి గడ్డపార, ఓ పక్క స్వామివారి తులాభారము, ఇంకొంచెం ముందుకెళ్తే బంగారు వాకిలి, ఇంకొంచెం ముందుకెళ్తే స్వామివారి దర్శనము. కళ్ళు మూసుకుంటే ఇప్పుడు మీరు స్వామివారి దగ్గర, ఇప్పుడు మీరు గతంలో తిరుపతికి వెళ్ళారు అంటే ఇవన్నీ కనిపిస్తాయా లేదా? అలాగే మనం కుంభమేళాకు వెళ్ళాలంటే ఇక్కడి నుంచి మీరు యాదగిరిగుట్టకి వెళ్ళిపోండి. యాదగిరిగుట్టలో ఉన్నటువంటి ఆ కొలంలోకి వెళ్ళి, అయ్యా నేను
నీ దాకా వచ్చి కుంభమేళలో స్నానం చేయలేను తండ్రి, ఈ పుష్కరిణి కుంభమేళలో నేను స్నానం చేస్తున్నాను అనుకుంటా అని చెప్పి 3 సార్లు మునగండి, మీరు కుంభమేళ వెళ్ళినట్టే. ఎందుకు? కలియుగంలో మన యొక్క ఊహతో అవన్నీ మనం సఫలీకృతం చేసుకోవచ్చు. కాబట్టి కుంభమేళకు వెళ్ళాలి, జరిగిన చోటికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వెళ్ళాలని కాదు, మానసికంగా వెళ్ళండి. లేదు, మీరింట్లోనే ఒక చెంబు తీసుకొని స్నానానికి వెళ్ళినప్పుడు ఆ చెంబుపై చేయబెట్టి గంగే చ యమునే చేవ సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనేటువంటి మంత్రాన్ని చెప్పి ఈ నీళ్ళన్నీ కూడా కుంభమేళలో స్నానం చేసినా మీరు కుంభమేళకు వెళ్ళి స్నానం చేసినట్టే. అయితే గురువుగారు, ఇప్పుడు ప్రయాగరాజే కాకుండా ఇప్పుడు 4 బిందువులు ఇప్పుడు 4 ప్రదేశాల్లో పడ్డాయి కదా, మరి వేరే ప్రదేశంలో అయినా ఇప్పుడు ఉజ్జయినిలో, నాసిక్లో ఎక్కడైనా కూడా చేసుకోవచ్చు కదా ఎక్కడైనా స్నానం? చేయొచ్చు. కానీ ప్రయాగరాజ్కే ఎందుకని అందరూ అంత ప్రయాగరాజ్కి సంబంధించినటువంటి నదీ ప్రవాహం అనేటువంటిది ఇప్పుడు ఉంది కాబట్టి అక్కడికి చాలా మంది వెళ్ళి చేస్తూ ఉన్నారు. అయితే మనకి నదీ ప్రవాహము దానికి ఒక లక్షణము ఉంటాయమ్మా. మనకు కొన్ని నదీ ప్రవాహాలు విపరీతంగా ఉన్నప్పుడు ఆ నదీ స్నానాలు చేయకూడదు అంటారు. ఎందుకంటే పాములన్నీ కూడా నదులు ఎండిపోయి ఉన్నాయనుకోండి, ఆ సమయంలో పాములన్నీ ఆ ఎండిపోయిన నదుల గుండా తిరుగుతూ ఉంటాయి. అక్కడ ప్రవాహం ఎక్కువైనప్పుడు ఆ సర్పములు ఏం చేస్తాయంటే నేను నా ప్రదేశంలో ఉన్నానని విషాన్ని చిమ్ముతాయి. అందుకని ఆ సమయంలో ఆ నదీ స్నానం అంత మంచిది కాదు. కాబట్టి జలలో మార్పు జరుగుతూ ఉంది. అలాంటి ఎన్నో మార్పులు జరిగి ఎన్నో ఫిల్టర్స్ జరిగి ఈ స్టేజ్ దాకా వచ్చింది. కాబట్టి ప్రయాగరాజ్లో అంత, హరిద్వార్లో జరిగినప్పుడు అక్కడ, అలా నాసిక్లో జరిగినప్పుడు అక్కడ, అలా ఆ ప్రదేశాలకు ఆ ముహూర్తములు ఆ సందర్భాలు అక్కడ స్నానం ఆచరించడం మంచిదే. కానీ ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవాల్సిందే. ఒంట్లో బాగున్నా బాగాలేకున్నా ఒకవేళ పోయి నాకు అక్కడ ఏమైనా నాకు పుణ్యమే అని చాలామంది వెళ్తూ ఉంటారు. అంత మంచిది కాదు. మొన్న కూడా చూసుకుంటే మాకు ముక్కోటి ఏకాదశి నాడు మన ఇంటి మూల మీద ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి పనికిరాదా? తిరుపతికే వెళ్ళాలా? అక్కడ 6 శివైక్యం అయ్యారని తెలిసి ఎంత బాధ. అంటే దీన్ని అలుసుగా చేసుకొని హైందవ ధర్మం మీద ఎన్నో దాడులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం చేసేటువంటి పని వల్ల మన ధర్మానికి ఎటువంటి అపాయం కలగకూడదు. మీరు నిజంగా అక్కడ మీకు ఫెసిలిటేషన్స్ ఉన్నాయి, మీకు ఒంట్లో ఓపిక ఉంది, అక్కడ మీరు వెళ్ళి పూజాది క్రతువులు చేసుకొని స్నానం ఆచరించి రావచ్చు అంటే హ్యాపీగా వెళ్ళండి, వెళ్ళొద్దనట్లేదు. కానీ మన దగ్గర డబ్బు లేకున్నా శక్తి లేకున్నా ఇప్పటికిప్పుడు వెళ్ళాలి అని పెట్టుకోవడం మాత్రం మంచిది కాదు. దానికన్నా మానసిక దర్శనం చేస్తే ఇంకా ఇంకా మంచిది. స్టేడియంకి వెళ్ళి క్రికెట్ చూసిన వాడి కంటే కూడా టీవీలో కూర్చొని చూసేవాడికి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అది కలియుగం యొక్క ప్రత్యేకత. కాబట్టి ఈ కలియుగంలో ఈ కుంభమేళాకి ఇలా మానసిక దర్శనం చేసుకున్నా అంతే ప్రతిఫలం దక్కుతుంది. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.